అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం తర్వాత గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పోరాటం గతంలో ఎప్పుడు జరగల. అన్ని ప్రాంతాలు, అనేక ప్రాంతాలు, అనేక జిల్లాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన వాళ్ళలో చాలా మందికి ఎమ్మెల్యేలు అవ్వలేదుగా, టికెట్ ఇవ్వలేదుగా. సరే, ఇవ్వలేదు, కొంతమందికి అవకాశం రాలేదు. ఇవ్వనప్పుడు ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. కానీ వచ్చిన దక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కాదండి, టికెట్లు ఇప్పుడు ఉదాహరణకి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఆయన పోరాడారు కదా. అట్లా గోరంట్ల బుచ్చే చౌదరి గారు, ఆయన కూడా వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. ఇట్లా గత 5 సంవత్సరాలుగా పోరాడి పార్టీ కోసం అన్ని రకాలుగా నిలబడినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే సామాజిక సమీకరణాలు, సీనియారిటీతో పాటు గత 5 సంవత్సరాల్లో పార్టీ కోసం ఎవరెవరు ఎంత కష్టపడ్డారో, ఏ రకంగా నిలబడ్డారో దానిని కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తీసుకుంటారు కూడా చంద్రబాబు గారు. ఎందుకంటే గతంలో అనేక సార్లు మేమందరం కూడా ఆయనతో సమావేశమైనప్పుడు ఈ మాట ఆయనే అన్నారు, నేను ఇంతటి పోరాటం నేను ఎప్పుడు చూడలేదు, ఖచ్చితంగా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తిస్తాను, వారికి మంచి ఎలివేషన్ ఇస్తానని చెప్పి ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో బహిరంగంగా కూడా ఉన్నారు ఆయన సభల్లో. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని దానిని కూడా ఒక క్రైటీరియాగా తీసుకుని రేపు మంత్రివర్గ విస్తరణలో పదవులు కేటాయిస్తారన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే అవసరం అది. ఆ రకంగా జరిగితే ఏంటంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఎస్ పార్టీ కోసం నిలబడినందుకు మంచి గుర్తింపు దక్కింది, ప్రజలు కూడా హర్షిస్తారు. మొన్న అంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఊరికనే రాలేదు వికే గారు. 175లో 164 రావటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతటి విజయం సాధించడం వెనక ఎంతోమంది కృషి ఉంది, ఎంతోమంది యొక్క త్యాగాలు ఉన్నాయి, పడినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు గుర్తించుకుని ఆ రకంగా చేస్తారు. అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించి కూడా అంటే ఒక ఇది ఉంది ప్రతాప్ గారు, మీరు అన్న పాయింట్ కరెక్టే. గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పోరాడి చేసిన వాళ్ళు డెఫినెట్గా అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, సరే మీలాంటి వాళ్ళు ఉన్నా కొంత ఇప్పుడు అవకాశం లేదు, కానీ ఉన్నారు, లేరని ఎవరంటారు, అందులో డౌటే లేదు. వాళ్ళని వాళ్ళు ఎలాగో సీనియర్లు, వాళ్ళకి అన్ని రకాల పారామీటర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈ యంగ్ టాలెంటు, లేకపోతే కాస్త 2-3 సార్లు గెలిచిన ఈ టాలెంట్లు, ఇటువంటి అన్ని బేరీజ్ వేసుకుని వెళ్తారా అనేదే ఎక్కువగా చర్చ నడుస్తోంది. చేయాలి కదండి, ఎందుకంటే ఇప్పుడు 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయింది. సో ఇట్ ఈస్ ద టైమ్ టు గ్రూమ్ యంగ్ టాలెంట్. అందుకనే చాలా మంది యువకులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ మా పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీలు మీరు చూసినట్లయితే అందరూ కూడా చాలా మంది ఫ్రెషర్స్, యంగ్ ఎంపీస్ ఉన్నారు. ఇక్కడ కూడా యంగ్ ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారు. అంతమందికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంకొక 40 సంవత్సరాలు పార్టీని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతోనే అటువంటి వారికి అవకాశం ఇచ్చారు. ఇవాళ కేంద్ర మంత్రిగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈజ్ లెస్ దాన్ 40 years. తెలుగుదేశం పార్టీకి ఉంది. సెంట్రల్ క్యాబినెట్, యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు. అటువంటి వారు ఇప్పుడు శాసనసభలో కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి కూడా అవకాశం ఇచ్చినట్లయితే, అంటే సీనియర్స్, జూనియర్స్ ఇద్దరి యొక్క మిక్స్ అనేది క్యాబినెట్లో ఉంటే ఏంటంటే కొంత ఫ్రెషర్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే సీనియర్స్ ఇప్పుడు గోరంట్ల గారు కానీ, అయ్యన్న గారు లేదా అచ్చెన్నాయుడు గారు, ఇటువంటి సీనియర్స్ అందరూ ఉన్న క్యాబినెట్లో కొంతమంది ఫ్రెషర్స్, యంగ్ మినిస్టర్స్ కూడా ఉంటే ఏంటంటే ఆ కాంబినేషన్ బాగుంటుంది. చూసి నేర్చుకోవచ్చు అనేక విషయాలు. ఆయా మంత్రిత్వ శాఖలను ఏ రకంగా నిర్వహించాలి, కేబినెట్ సమావేశాలు ఏ విధంగా ఉంటాయి, శాసనసభల్లో మనం ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ కూడా చూసి నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి మిక్స్ అనేది ఉంటే మంచిది. ఆ రకంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. లోకేష్ గారు కూడా ఆ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. అటువంటి కాంబినేషన్ కూడా మనం ఖచ్చితంగా చూస్తాం. అదేవిధంగా బీజేపీ, జనసేనకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం వాళ్ళకి దక్కుతుంది. పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి తగిన ప్రాధాన్యత ఆ రెండు పార్టీలు కూడా ఇస్తాం. ఆ రెండు పార్టీల Right. వైపు నుంచి కూడా సీనియర్స్ అనేక మంది ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి ఇప్పుడు మనోహర్ గారు ఇటువంటి అదే వారు ఒక అనేక మంది సమస్య ఉన్నారు. ఉంది ఇప్పుడు. భారతీయ మీకు జనతా అది కూడా పార్టీ ఒక నుంచి అంటే చాలా సమస్య మంది- అంటే కూటమి కట్టారు, పొత్తులో పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు కాబట్టి అది కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు జనసేన ఉందంటే 21కి 21 గెలిచి రికార్డ్ విజయం వాళ్ళది. అందులో మరి వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. వాళ్ళు ఎన్ని అడుగుతున్నారో నాకు తెలియదు కానీ, అలాగే బీజేపీ వాళ్ళు తక్కువ మంది గెలిచినా వాళ్ళకుండే ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో రఘు గారు, ఏపీ క్యాబినెట్ ఇందాక మనం సెంట్రల్ క్యాబినెట్ మాట్లాడాం. ఏపీ క్యాబినెట్లో శాఖలు పక్కన పెడితే ఈ నంబర్లో అంటే మీరు ఎన్ని అడిగే అవకాశం ఉంది నాకు తెలిస్తే చెప్పండి, నేనే ఇబ్బంది పెట్టను. నాకు తెలియపోయిన చెప్పని అడగను. కానీ మంత్రివర్గ స్వరూపం ఎలా ఉండొచ్చు, ఎలా చంద్రబాబు నాయుడు గారి ఇది తెలుసు కదా మీకు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?